నిర్గమాకాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని, మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. రూల్ అండి, రూల్. దేవుడు ప్రతిదీ కూడా మనకి రూల్స్ ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన ఇష్టపడే విధంగా మనకి ప్రతిదీ అప్పగించడం జరిగిందండి. ఆ రూల్ని అతిక్రమించి మనము జీవించకూడదు, ఆ రూల్ని అతిక్రమించి మనము ప్రవర్తించకూడదు, ఆ రూల్ని అతిక్రమించి ఆయన పని మనము చెయ్యకూడదు. ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయనకు అంగీకరించబడే, ఆయన అంగీకరించే విధంగా మాత్రమే మనము దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి, అహరోను అంటే ఎవరండి? దేవుని యాజకుడు, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా పనిచేసే ఒక యాజకుడు. చూడండి, ఆ యాజకుడు సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను, అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. చూడండి, ఈ ప్రాయశ్చిత్తము, ఈ పాపాల నిమిత్తమై సంవత్సరానికి ఒక్కసారి చేసే ఈ ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థమైన బలి రక్తము యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఇదండి, సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశించాలండి ఆ పరిశుద్ధ స్థలములోనికి. క్రీస్తు ప్రభువారు కృప వెంబడి కృప మనకు అనుగ్రహించకపోతే ఏమైపోతాం? మనం ఏమైపోతాం? ఎక్కడికి పోతామండి మనం? ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారండి వీరందరూ, వీరికి సంవత్సరానికి ఒక్కసారి వారి పాపాల కొరకు మాత్రమే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ క్రీస్తు ప్రభువారండి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన చిందించిన రక్తమును పట్టుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించారండి. మత్తయి సువార్తలోనికి వచ్చేయండి, 27వ అధ్యాయము 50వ వచనము. ఇప్పుడు ఒక్కసారి చూడండి, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. యేసు క్రీస్తు ప్రభువారు బిగ్గరగా కేక ఎందుకేశారండి?